నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా మెరుగు సంబరాలు, సందడిగా దర్శనమిచ్చిన సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన రోజునే మెరుగు అని పిలుస్తారు. మృగశిర ప్రారంభం నుండి చిరుజల్లులు కురవడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతారు. మెరుగు పండుగ రోజు చేపలు తినడం ద్వారా దగ్గు, ఆస్తమా వ్యాధులు రాకుండా ఉంటాయని పూర్వీకుల ప్రగాఢ నమ్మకం. దీంతో చేపల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మృగశిర కార్తె వేడుకలపై భారతీ ఛానల్ ప్రత్యేక కథనం. మృగశిర నక్షత్రంలో సూర్యుని ప్రవేశంతో సంచారాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన మృగశిర కార్తె వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె అనేది సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు. ఇది సాధారణంగా జూన్ మొదటి వారం రోజులలో వస్తుంది. ఈ రోజున ప్రజలు చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఋతుపవనాల ఆగమనం, వర్షాల ప్రారంభమని భావిస్తారు. మృగశిర కార్తె రోజు నైరుతి ఋతుపవనాలు మొదలవుతాయి. వేసవి వేడి నుండి ఉపశమనం లభించి వర్షాలు కురిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ముఖ్యంగా ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి ఇది ఎంతో మేలు అని చెప్తారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడడానికి చేపలు తింటారు. మృగశిర కార్తె రోజున సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రోజు చేపలు తినడం ద్వారా పుణ్యాలు లభిస్తాయని ప్రజల నమ్మకం. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం చివరిలో వచ్చే రోహిణి కార్తెలో ఎండ తీవ్రంగా ఉంటుంది. రోహిణి కార్తె పూర్తి కాగానే తొలకరి చినుకులను మోసుకొస్తుంది. మే 2వ తేదీన సూర్యాగమనం ఆధారంగా కార్తెలు వస్తాయి. ప్రతి ఏటా జూన్ 8వ తేదీన మృగశిర కార్తె వస్తుంది. ఈ కార్తె మొదలైతే వ్యవసాయ పనులు జోరందుకుంటాయి. మృగశిర కార్తె ప్రారంభానికి నెల రోజుల ముందుగానే సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం నుండి మృగశిర కార్తె ప్రారంభమైంది. కృతిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తె రోజు చేపలను తినడం అనేది తరతరాల ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఈ కాలంలో చేపలను తినడం ద్వారా అనేక జబ్బుల నుండి బయటపడవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మేరకు మృగశిర కార్తె రోజు మార్కెట్లో చేపలకు డిమాండ్ పెరిగింది. ప్రతి ఇంటికొక ఛత్రపతి శివాజీ తయారు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ లాంటి వీరత్వాన్ని యువత పుణికిపుచ్చుకోవాలన్నారు. ఇందూర్ నగరంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో బోర్గంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకులైన రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజున బోర్గంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ
సమ్రాట్ ఛత్రపతి శివాజీ వీరత్వం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు, హిందూ ఆడబిడ్డలను లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ప్రతి ఇంట్లో ఒకరు ఛత్రపతి శివాజీ తయారు కావాలన్నారు. ఛత్రపతి శివాజీని గొప్ప వీరునిగా తీర్చిదిద్దిన తల్లి జిజియాబాయి నేటి మహిళలకు ఆదర్శమన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలకు ఉగ్గుపాలతో వీరత్వాన్ని నేర్పించాలని అన్నారు. గోవులను తల్లిగా భావించే హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవధ జరుగుతున్న ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. గోవధను హిందువులు అంతా ఒక్కటై ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మందిరాలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్న ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై, హిందూ ఆడబిడ్డలపై దాడులు జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి ఇందూరు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ముజే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో ప్రతి గల్లీలో శివాజీ విగ్రహం స్థాపించుకున్నాం. కానీ పోటీపడి కాదు, ఒక విగ్రహం కన్నా ఇంకా పెద్ద చేద్దాం అనేది కాదు. అక్కడ స్థలాన్ని బట్టి మనం విగ్రహాన్ని స్థాపించుకుందాం. ప్రతి గల్లీలో స్థాపన చేసుకుంటూ పాటు వేలాది మందిని శివాజీలు వారి స్ఫూర్తితో శివాజీలు తయారు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే లవ్ జిహాదీ దాంతో ఎంతమంది హిందువులు, హిందూ మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారో మనకు తెలుసు. లవ్ జిహాదీతో పాటు బిజినెస్ జిహాదీ కూడా. నిన్ననే చూసినాం, బక్రీద్ పండుగ రోజున పువ్వులు దొరికాయి, మన పండ్లు దొరికాయి. మన ఇంట్లో ఏదన్నా అవసరం ఉందంటే ప్లంబర్ రాడు, ఎలక్ట్రీషియన్ రాడు, ఫ్లోరింగ్ వాళ్ళు రాడు, అంటే మొత్తం పనులు స్తంభించినాయంటే ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడ్డామో మనం అందరం కూడా ఆలోచించిన సమయం ఏర్పడింది. దాన్ని ఖండించే విధంగా మన హిందువులకు ఉపాధి కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలా. మన పరిధిలో పూలు వాళ్ళు కానీ, పండ్లు అమ్ముకున్న వాళ్ళు కానీ, ఎంతమంది వచ్చినా కానీ నా ట్రస్ట్ ద్వారా నేను సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆలోచన శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగే, కానీ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది కాదు. మనమందరం కూడా ఆలోచించుకొని అనేక సార్లు మనం సమావేశం పరచుకొని సమస్యలు ఎప్పుడున్నా కానీ హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇందూరు నగరంలో ఏ సమస్య వచ్చినా నా కుటుంబంలో సభ్యుడి సమస్యగా భావించి అందరం కూడా ఆ కుటుంబానికి ఆదుకుంటా విధంగా మా సోదరి మనకి ఏ ఇబ్బంది కలిగినా కానీ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ యాద్గాపూర్ గ్రామం భక్తి పారవశ్యమైంది. గంగమ్మ జాతర మహోత్సవాన్ని గ్రామస్తులంతా శోభాయమానంగా నిర్వహించారు. బోనాలను ఊరేగించి గ్రామ దేవతలకు సమర్పించారు. కోటగిరి మండలం యాద్గాపూర్ గ్రామంలో గంగమ్మ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి ఒకరు గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు. ఇటీవలే నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయాల ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం గంగమ్మ పండుగ నిర్వహించి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ప్రతి కుటుంబం నుండి ఒకరు బోనం ఎత్తి బాజా భజంత్రీలతో, మంగళ హారతులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి విచ్చేసి అభిషేకము, హారతితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజే పాటలపై మహిళలు, యువతులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామస్తులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శివశాస్త్రి మాట్లాడుతూ గ్రామ దేవతలను కొలిచినప్పుడే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. గ్రామస్తులంతా కలిసి ఇలాగే ప్రతి ఏటా అమ్మవార్లకు బోనాల పండుగ చేయాలన్నారు. గ్రామ దేవతలు గ్రామస్తులను చల్లగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, సాయిలు, మహేష్ గౌడ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
అట్లా పుట్టినా. గ్రామంలో జరుగుతున్న అక్రమాలతో చలించిపోయిన ఓ రైతు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ మొరం తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నడి రోడ్డుపై ఎడ్ల బండిని నిలిపివేసి రోడ్డుపై పడుకుని నిరసన తెలపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాగ్లూరు మండలం గంగరమందలోని రాజుల గుట్టను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని యథేచ్ఛగా మొరం తవ్విస్తున్నారు. మరికొందరు సర్కారు భూమిని దొడ్డిదారిన ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగాలను చూసి కలత చెందిన ఈ గ్రామానికి చెందిన రైతు రాజన్న అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాగ్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రధాన రహదారికి అడ్డుగా ఎడ్లబండి నిలిపి అక్కడే పడుకుని నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ రైతును ఎంత సముదాయించినా ససేమిరా అన్నారు. అవినీతిని అరికడితే తప్ప కదిలే ప్రసక్తే లేదంటూ మొండికేశారు. చివరకు ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు వచ్చి నచ్చజెప్పడంతో ఆయన నిరసన విరమించారు. ఏదేమైనా ఈ రైతు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం జిల్లాలో చర్చకు దారితీసింది. 23 ఎకరాలల్లా ఈ మొరం ఎటుపోయింది, ఈ మొరం ఎటుపోయింది ఇయ్యాల 4 కుటుంబాలు ఉన్నోళ్ళే బతున్నారు. ఇది గంగారమందన గాజులో కొత్తమా 50 ఏళ్ళు నడిచిన ప్లాట్లు కూడా ఊరంతా ఆక్రమిస్తున్నారు. ఎట్లా ఆక్రమిస్తారో గవర్నమెంట్ ఇచ్చిన భూమి అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు. ఎట్లా ఉంటావు, ఎట్లా అమ్ముతావు? ఫస్ట్ నా చెప్పి నీకు అడుగుతున్నాను. చెప్తాను ఒకసారి ఏ పోలీసు చెప్పండి. అసైన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాల హక్కు ఉంటుంది. 5 సంవత్సరాల దాకా కట్టుకుంటే నీ భూమి, కట్టుకోకపోతే వాళ్ళని పిచ్చగా కట్టుకున్నా కట్టుకోవచ్చు. దాన్ని ఎవ్వరు అమ్మమన్నా నీకు ఏ రూలు, ఏ చట్టం నాకు చెప్పు ఒకసారి. నేను ఏమంటున్నా, నాకు ఇయ్యాలని చంపేస్తారు, రేపని చంపేస్తారు. అక్కడే కన్ఫామ్ అయినా కన్ఫామ్ అయితేనే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మచ్చలేని నాయకుడు పి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసినట్లేనని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ జిల్లా కమిటీ వాపోయింది. నగరంలోని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ జిల్లా కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మచ్చలేని నాయకుడు పి సుదర్శన్ రెడ్డికి చోటు లేకపోవడం ఉమ్మడి జిల్లాలకు అన్యాయం చేసినట్లేనని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ పేర్కొంది. ఇలాంటి అవినీతి మరక లేకుండా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపించడం దారుణమని కమిటీ తెలిపింది. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపించడం దారుణమని అన్నారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం లేకపోవడం వివక్షతతో కూడినటువంటిదని ఆరోపించారు. మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు మైనారిటీ మంత్రి ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సామాజిక సమీకరణల పేరుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మృగశిర కార్తె సంబరాలు జోరుగా సాగాయి. చేపల మార్కెట్లకు జనం పోటెత్తారు. రైతులు వర్షాకాలం సీజన్ సాగుకు సమాయత్తమవుతున్నారు. నగరంలో ఆ మెరుగు పండుగను పురస్కరించుకుని చేపలు, మామిడి పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. మెరుగు కావడంతో తమ ఇళ్లలో ఇంగువ బెల్లం తయారు చేసుకుని సేవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంగువ బెల్లం సేవించడంతో దమ్ము, దగ్గు, ఆస్తమా లాంటివి దరికి రావని పూర్వీకుల మండి నమ్మకం. అదే తరహాలో కొన్ని సందర్భాల్లో చేప మందు సైతం విక్రయిస్తున్నారు. చేప మందు ద్వారా ఆస్తమా, దగ్గు, దమ్ము రాకుండా సజీవమైన చిన్న చేపలు వాటిలో మందు కలిపి దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్నవారికి వేస్తున్నారు. తద్వారా అలాంటి వ్యాధులు రాకూడదనే ఉద్దేశంతో చేప మందు వేస్తారు. ఏదేమైనా సంబంధిత వైద్యులు చేపలు తినడం వల్ల కంటి వ్యాధులు రావని తెలుపుతున్నారు. ఇలాంటి విషయాలు నమ్మకం కలిగి చేపల అమ్మకం జోరందుకున్నాయి. ఇదే రోజు వర్షం కూడా కురిసే అవకాశం లేకపోలేదు. వర్షాకాలానికి మొదటి పండుగ మెరుగు, ఆ తర్వాతనే అన్ని పండుగలు మొదలవుతాయి. రోహిణి కార్తె ముగియడంతో మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజునే మెరుగు అని పిలుస్తారు. ఎండలు తగ్గి చిరుజల్లులు పడి వాతావరణం చల్లబడుతుంది. వర్షాలు పడడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతారు. మృగశిర కార్తె 15 రోజులుంటుంది. ఈ 15 రోజులు చంద్రుడి చేరువలో ఉండడంతో మృగశిర కార్తె అంటారు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుచుకుంటారు. అయితే జిల్లాలో మృగశిర కార్తెను మెరుగు పండుగగా జరుపుకుంటారు. చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రగాఢ నమ్మకం. వర్షాకాలం తర్వాత శరీరం చల్లబడడంతో చేపలు తినడం వల్ల శరీరంలో వేడితో పాటు దగ్గు, దమ్ము, ఆస్తమా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. శాకాహారులు ఇంగువ బెల్లం తీసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా ఉంటాయని ప్రగాఢ నమ్మకం.
ఆర్యవైశ్యులు సంఘాలను ఏర్పాటు చేసుకుని ఐక్యతను ప్రదర్శించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని వర్ని రోడ్లో ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట గల గుజరాతీ ఫంక్షన్ హాల్లో సీతారాం నగర్, ఆనంద్ నగర్ కాలనీ ఆర్యవైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరవగా ఆయనకు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత ఆ అసోసియేషన్ అధ్యక్షులుగా ఖడ్గం చిరంజీవి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గుప్తా, కోశాధికారి వెంకటేష్ గుప్తాతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సంఘటితమై అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పేద ఆర్యవైశ్యులకు చేయూత అందించాలని సూచించారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వేపల్లి పురుషోత్తం గుప్తా, పబ్బరాజు, మురళీ గుప్తా, రిటైర్డ్ R&B చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు గుప్తా తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఎక్కువ ఇతర పెద్దలకు మరియు మహిళా విభాగంలో శ్రీమతి మాధవి గారికి, అధ్యక్షుల మాధవి గారికి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ వెంకట గారికి, కోశాధికారి చిత్ర సురేంద్ర గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే నరేంద్ర మోడీ 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందో ఈ సీతారాం నగర్ కాలనీ మహిళలు మొట్టమొదటిగా ఇన్స్పైర్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే మన మగవాళ్ళందరూ కూడా మన పురుషులు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రమాణ స్వీకారం ఏం చేశారు? గ్రూప్ ఆఫ్ ఫోటో నేను ఏం చెప్తున్నా అంటే 2 రోజుల క్రితము ఇక్కడే సీతారాం నగర్ ఆలయంలో ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. దానికి నేను రావడం జరిగింది. సుమారు 2,000 మంది 2,500 మంది దాంట్లో పాల్గొంటే ఈ సీతారాం నగర్ మహిళలు ముఖ్య రావుజీ సంఘం హైస్కూల్ ఆవరణ పూర్వ విద్యార్థులతో సందడిగా మారింది. 2 దశాబ్దాల తర్వాత బాల్యమిత్రులు ఒకే చోట కలుసుకోవడంతో ఆనందం వెల్లువిరిసింది. గురువులను ఘనంగా సన్మానించి ఆత్మీయతను చాటుకున్నారు. నగరంలోని రావుజీ సంఘం హైస్కూల్లో 2005-6 SSC బ్యాచ్ విద్యార్థులు మా బడి మమ్మల్ని తీర్చిదిద్దిన అమ్మ ఒడి పేరుతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతీమాత విగ్రహానికి పూజలు చేశారు. ఈ అపూర్వ సమ్మేళనానికి అతిథులుగా హాజరైన అపూర్వ ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో SSC వరకు చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు తమ అంతరంగాన్ని వెలిబుచ్చారు. 20 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులు తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు చేరుకుని తరగతి గదులను పరిశీలించి బాల్య జ్ఞాపకాలను స్మరించుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన అపూర్వ విద్యార్థులను అభినందించారు. తాము విద్యాబుద్ధులు నేర్పించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవి, సుజాత, శ్రీలత, సత్యం, నర్సయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశమై ఉపాధ్యాయులను గౌరవించడము, విద్యార్థులందరూ ఆత్మీయతతో కలిసిమెలిసి తమ యొక్క పూర్వ పరిచయాలకు జ్ఞాపకం ఉంచుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని నేను కూడా మీకు ఒకసారి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆత్మీయ సమ్మేళనం. ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థులు విద్యార్థులు ఆత్మను ఒకరు సమ్మిళితం చేసుకుంటున్నారు.
బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గురువారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా గెలుపొందారు. టీడీపీ నుండి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2018లో టీఆర్ఎస్లో చేరారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన మృతితో పార్టీకి తీవ్ర నష్టమని ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారి మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సమయంలో మరి వారికి అండగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వారు సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢంగా నా సంతాపాన్ని తెలియజేస్తాను. జై తెలంగాణ. ప్రజలు ప్రతిఘటిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వానికి ఎందుకింత మమకారమని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ నిలదీశారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై తిరగబడిన ప్రజలపై పెట్టిన కేసులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ బౌన్సర్స్ ను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్లే ప్రజలు విసిగిపోయి తాత్కాలిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని గడ్కల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ గద్వాల జిల్లా జోగులాంబ మండలం పెద్ద దన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి మరీ ఏర్పాటుకు పూనుకుందన్నారు. ప్రతిఘటించిన ప్రజలపై కేసులు పెట్టి అరెస్టులకు పూనుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ అనేక రోజులుగా ఆందోళనకు పూనుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందువల్ల ప్రజలు అక్కడ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారన్నారు. ఆందోళనలు చేపట్టిన ప్రజలపై కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
పెద్ద ధన్వాడలో ప్రైవేట్ బౌన్సర్స్ని పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ప్రజలు విసిగిపోయి తాత్కాలిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ప్రభాకర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై ప్రజలు జీవించలేని పరిస్థితి వస్తుందని, అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుగా దూకుడుగా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి పూనుకోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు జీవించే హక్కుపై దాడి చేయకుండా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని ఉపసంహరించుకోవాలని, ప్రజలపై పెట్టిన కేసులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెరుకు ద్వారా మొలాసిస్ వచ్చి అది బీరు కానీ ఇతర మత్తు పదార్థాలకు ఉపయోగించే ఇథనాల్ని ఈరోజు పెట్రోల్ వాడకం చేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ పాలసీ, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టాలేంటి, ప్రయోజనాలేంటి అని ఒకసారి ఆలోచిస్తే ప్రధానమైంది ఈ తెలంగాణలో 30 ఫ్యాక్టరీలకు అనుమతిస్తే నిర్మల్ జిల్లా గోదావరి పైన, అట్లాగే నారాయణపేట జిల్లాలో కృష్ణా నదిపైన, అట్లాగే ఈరోజు గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నదిపైన నిర్మించే ఇది ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల మీద రైతాంగం, అశేష ప్రజానీకం మాకొద్దు ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో మీరైతే మాకు ఆశ చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలని చెప్తున్నారో ఇది కూడా మాకు వద్దురా బాబు, మా వ్యవసాయాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా రోజుకు 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు కావాలంటే 8 లక్షల లీటర్లు నీళ్ళు అవసరం ఉంది అని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది. అందుకనే నది ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఆ నదీ ప్రాంతాల్లో కూడా పంటలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అయితే దీనివల్ల ఈ ఇథనాల్ వల్ల మొత్తం కాలుష్యం పూర్తిగా వచ్చేసి మరి భవిష్యత్తులో వ్యవసాయ భూములు పంటలు పండకుండా, అట్లాగే తాగునీటి సమస్య కూడా రేపు చాలా అనేక జబ్బులకు ఇది దారితీస్తుందని చెప్పేసి నిపుణులు చెప్పిన ఆధారాల ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తారు. పక్షం రోజుల ముందుగానే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుని ఎరువులు, విత్తనాలు సమకూర్చుకున్నారు. ఇక విత్తనం వేద్దామనేసరికి వరుణుడు ముఖం చాటేశాడు. వారం రోజులుగా వర్షం జాడ లేకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలో ముందస్తు మురిపెంగా తొలికరి వానలు పలకరించాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. నాగళ్లు కదిలించి దుక్కులు సిద్ధం చేసుకున్నారు. పక్షం రోజుల ముందుగానే సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, విత్తనాలు సమకూర్చుకున్నారు. ఇక విత్తనం పెడదామనేసరికి వరుణుడు ముఖం చాటేశాడు. వారం రోజులుగా వానజాడ లేకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. ఇక మెరుగు సైతం వచ్చేసింది. ఇప్పటి నుండి వర్షాలు రూపొందుకుంటాయని అన్నదాతలు విశ్వసిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా బానుడి బగబగలు భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5,40,000 ఎకరాల్లో పంటలు సాగుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మే నెల ఆఖరిలో వచ్చిన భారీ వర్షాలతో ఈ అంచనాలకు మించి సేద్యం రూపొందుకుంటుందని భావించారు. నీటి వసతి ఆధారంగా 4,35,000 ఎకరాల్లో వేసే పరిస్థితి కనిపించింది. రైతులు సైతం జిలుగా విత్తనాలు చల్లుకున్నారు. వారం రోజులుగా మోస్తారు వర్షం పడిన దాఖలు లేవు. ఆరుతడి పంటలు యథావిధిగా సాగుతున్నాయి. ఇప్పటికే 20,000 ఎకరాల పసుపు, 15,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఈ వారంలో సోయాబీన్ విచ్చుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తె ఎండలు మళ్లీ ముందుకు వచ్చాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదవుతుంది. శనివారం అత్యధికంగా మెండోరాలో 40.8, వేంపల్లిలో 40.4, బాల్కొండలో 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు ఉష్ణోగ్రత పెరిగింది. ఎండాకాలాన్ని తలపించేలా వాతావరణం మారడంతో రైతుల్లో ఆనందం ఆవిరైంది. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పద్మశాలి వధూవరుల పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ వేదిక ఎంతో మందికి జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిందని వేదిక అధ్యక్షులు దాసరి నరసింహులు అన్నారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన 7వ పద్మశాలి వధూవరుల పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ సభ్యుడు, పరిచయ వేదిక అధ్యక్షుడు దాసరి నరసింహులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్ లో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా దాసరి నరసింహులు మాట్లాడుతూ ప్రతి ఏటా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పరిచయ వేదికకు వధూవరుల నుండి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్
జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారని తెలిపారు. ఈ వేదిక ఎంతో మందికి జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు సుభాష్, కేశవులు, పరిచయ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మైస నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమర్తి రవి, కార్యదర్శులు భీమర్తి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వధువరుల పరిచయ వేదిక విజయలక్ష్మి గార్డెన్లో జరుపుకుంటున్నాం. మరి అమ్మాయిలు అబ్బాయిలు రావడం జరిగింది. అబ్బాయిలు దాదాపు 150, అమ్మాయిలు 65. వాళ్ళు ఇప్పుడు అంటే ఒకరిని ఒకరు సంబంధము వాళ్ళ ఫ్యామిలీస్ డిస్కస్ చేసుకుంటున్నారు. బహుశా ఈరోజు సాయంత్రం వరకు వారి యొక్క ఎంతమంది మ్యాచ్ ఫిక్స్ అవుతుందో తెలియదు. దాని తర్వాత పోయిన సంవత్సరం కూడా అలాగే ఒక 5-6 ఫిక్స్ అయినాయి. తర్వాత 30 దాకా పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా జరగచ్చు. ఎందుకంటే పెళ్లి సంబంధం కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాము. ఇక ముందు కూడా ఈ పద్మశాలి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే నిజామాబాద్ నగర పెరిక కళ్యాణ మండపం లాంటిది లేదని, అంత బాగా కట్టారని పెరిక సంఘం రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించామని, అందుకు సహకరించిన వారందరికీ నగర పెరిక సంఘం అధ్యక్షుడు సందెల లింగం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన పట్టణ పేరిక కళ్యాణ మండపాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ముందుగా వినాయకుడు, పార్వతీ పరమేశ్వర్ల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం హోమం, వేద పండితుల మధ్య నిర్వహించారు. అలాగే కళ్యాణ మండపం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ పేరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు సభ్యులతో కలిసి నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర అధ్యక్షుడు మద్దలింగయ్య మాట్లాడుతూ పట్టణ పేరిక కళ్యాణ మండపాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏ పేరిక సంఘం నిర్మించని విధంగా ఎంతో అందంగా పెద్దగా నిర్మించారని కొనియాడారు. అలాగే పేరిక సంఘం విద్యార్థుల కోసం పేరిక సంఘం నాయకులు కృషి చేసి హాస్టల్ నిర్మాణాన్ని చేయాలని, తద్వారా పేరిక విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి లక్ష్యాలను సాధిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ పేరిక సంఘం అధ్యక్షుడు సందెల లింగం మాట్లాడుతూ సంఘం సభ్యులతో పాటు దాతల ప్రోత్సాహంతో చాలా సంవత్సరాల నుండి వాయిదా పడుతూ వచ్చిన కళ్యాణ మండపాన్ని తమ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా వారి సూచనలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. పేరిక సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. అనంతరం మండలాల పేరిక సంఘం అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను, నగర నాయకులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పేరిక సంఘం ప్రధాన కార్యదర్శి నల్లపు శ్రీనివాస్, కోశాధికారి మోహన్, కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు మద్దలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆరోగ్య విషయాలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2,57,500 రూపాయల విలువ చేసే చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన వారికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివానొల్ల శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోపే పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారి ఇళ్లకు వెళ్లి అప్లికేషన్లు స్వీకరించి చెక్కులు మంజూరు చేయించినట్లు తెలిపారు. తర్వాత వారి ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఏర్గట్ల టౌన్ కు సంబంధించి 18 నెలల్లోనే 62 కుటుంబాలకు లబ్ధి జరిగిందని తెలిపారు. ఇంకా 50 వరకు మంజూరు కావాల్సి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆలస్యమైన రావడం మాత్రం పక్కా జరుగుతుందని, గ్రామంలో ఎవరు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అందజేసినా మంజూరు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం గోన్గొప్పల గ్రామంలో పలు కుటుంబాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్, బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సేపూర్ శరణ్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు వంజరి శంకర్, సుదర్శన్ గౌడ్, బొర్రన్న, యాన్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరో ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.